మెట్ట పొలాల రైతులు, కరువు ప్రాంతాల అన్నదాతలు నిరంతరం సాగునీటి కొరతతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వర్షాధారం మీద పంటలు సాగు చేస్తూ ఆ వర్షాలు ఎప్పుడొస్తాయో తెలియక సతమతమవుతూ కన్నీటి సేద్యం చేస్తుంటారు. అలాంటి రైతులకు సూక్ష్మంలో మోక్షంలా అతి తక్కువ ఖర్చుతో సాగునీటిని పొందే మార్గాన్ని ఇద్దరు విశ్రాంత ఇంజనీర్లు ప్రచారం చేస్తున్నారు. వారు చెప్తున్న విధానం ద్వారా సాగునీటి కొరతను అధిగమించిన రైతులు ఏం చెప్తున్నారు? ఆ రిటైర్డ్ ఇంజనీర్లు సమృద్ధిగా నీరు పొందడానికి సూచిస్తున్న మార్గం ఏంటి? తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో సాగు, తాగునీటి కొరత తీవ్ర రూపం దాల్చింది. ఇటువంటి గడ్డు కాలంలో నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు రైతులు స్వల్ప ఖర్చుతోనే శాశ్వత సాగునీటి భద్రతను సాధించారు. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక నేతలు సంగం చంద్రమౌళి, మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ రైతులు సాగునీటి సమస్యను అధిగమించారు. జోగేశ్వరరావు సింగరేణి కాలరీస్లో అదనపు జనరల్ మేనేజర్గా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత 10 ఏళ్ల క్రితం ఉద్యాన పంటల సాగు చేపట్టారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం సుంకెనపల్లిలో 36 ఎకరాల భూమి కొని బత్తాయి, మామిడి, సీతాఫలం, ఉసిరి తదితర తోటల సాగు చేపట్టారు. 15 బోర్లు వేయగా 5 బోర్లలో నీరు పడింది. తోట మొత్తానికి డ్రిప్పు ద్వారా నీరందిస్తున్నారు. చెట్ల వయసు పెరిగే కొద్దీ నీటి అవసరం పెరిగింది. ఒక బోరు పూర్తిగా ఎండిపోయింది. వేసవిలో పక్కన రైతులను పంటలు వేయవద్దని బతిమాలి వారి బోర్ల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసేవారు. అతి కష్టం మీద తోటను రక్షించుకునేవారు. అయితే ఈయనకు ఈ సమస్య నుంచి పరిష్కారం లభించింది. మేము బత్తాయి, మామిడి పెట్టి ఉన్నాము, కొద్దిగా సీతాఫలం. 2010 వరకు మాకు నీళ్లు సరిపోయినాయి, ఒక 5-6 ఏళ్ల పాటు. 10 నుండి మాకు విపరీతంగా వాటర్ స్కేర్సిటీ వస్తే మేము నైబర్స్ నుండి రిక్వెస్ట్ చేసి పే చేసి నీళ్లు తీసుకుంటున్నాము. తర్వాత చంద్రమౌళి గారిని నేను కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆయన ఈ కందకాలు తవ్వించమని 50 అడుగులకు ఒక కందకం చొప్పున తవ్వించమని చెప్పారు. ఒక 1 మీటర్ విడ్త్, 1 మీటర్ డెప్త్లో దాదాపుగా ఒక 50-60 కందకాలు మేము తవ్వించినాం మా తోటలో. తవ్వించినాక లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కందకాలు తవ్వించినాక లాస్ట్ ఇయర్ ఒక వాన పడ్డది. ఈ ఏడాది ఒక 2-3 వానలు పడ్డాయి. వానాకాలం కాకుండా పడిన వానలు. ఈ నీరంతా భూమిలోకి ఇంకటం వల్ల మాకు లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ వాటర్ ప్రాబ్లం లేకుండా ఉన్నది. 2014 జనవరిలో తోటలో వాలుకు అడ్డంగా 50 మీటర్లకు ఒక కందకం చొప్పున 25 వరకు కందకాలు తవ్వించారు. మొత్తం 25,000 రూపాయల వరకు ఖర్చు అయింది. తవ్విన నెల రోజుల్లోనే మంచి వానలు కురవడంతో 2 దఫాలుగా కందకాలు నిండాయి. పొలంలో పడిన ప్రతి చుక్క బయటకు పోకుండా తొలిసారి భూమిలోకి ఇంకింది. నీరు మన చేనులో పడ్డ నీరు మన సొంతం, మన భగవంతుడు ఇచ్చిన వరం. ఆ నీటిని మనం నిజంగా మన చేనులోనే ఇంగించుకోవటం నిజంగా ప్రతి రైతుకు కూడా కర్తవ్యము. అదేవిధంగా బాధ్యత. తర్వాత దానివల్ల బాగుపడాలి. అదేవిధంగా నేను మొదలు నా చేనులో 12 ఎకరాల చేనులో మొదలు ఈ కందకాలు తవ్వించేసి నీటిని అభివృద్ధి చేసుకున్నాను. బావిలో, పాడుపడ్డ బావిలో భూమికి 10 ఫీట్ల లోపల నీరు ఉండేటట్టుగా నీరు వచ్చింది. అప్పటి నుంచి నేను బోర్లు బందు పెట్టేసి ఓన్లీ బావి నీటితోటే వ్యవసాయం, 12 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను గత 8 సంవత్సరాల నుంచి. ఆ తర్వాత మా స్నేహితుడికి, తర్వాత మిగతా వాళ్లకు, మా వేదిక మెంబర్ల పొలాలకు, చెరువు చేనులో కూడా ఇవన్నీ కందకాలు తవ్వించి సత్ఫలితాలను మనం పొందాము. రైతు జోగేశ్వరరావు కందకాలు తవ్వుకోవడంతో భూగర్భ జలమట్టం పెరిగి ఎండిపోయిన బోరుకు మళ్లీ నీటి కళ వచ్చింది. ఇతర బోర్లలో నీటి పరిమాణం పెరిగింది. దీంతో 2014 ఎండాకాలంలో ఈయనకు నీరు కొనాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత వర్షాకాలం ముగిసే వరకు ఒక్క పెద్దవాన కురవలేదు. ఒక్కసారి కందకాలు నిండలేదు. ఈ ఎండాకాలం ఎలా గడుస్తుందోనన్న ఆందోళన తలెత్తిన నేపథ్యంలో ఏప్రిల్ 2వ వారంలో కందకాలు నిండేంత వాన కురిసింది. కందకాలు తవ్వి ఉన్నందున ప్రతి చుక్క పొలంలోనే ఇంకి నీటి కొరత తీరింది. జోగేశ్వరరావు పొలంలో తాము తవ్వించిన కందకాల వల్ల సాగునీటి కొరత తీరుతుండటంతో అది చూసి ఈ విశ్రాంత ఇంజనీర్లు సంతోషిస్తున్నారు. మేము దీన్ని ఫోరం తరఫునే ఒక యుద్ధ ప్రాతిపదికన దీన్ని తీసుకోవడం జరిగింది. మొదలు మా యొక్క మెంబర్స్ దాంట్లోనే కాంటూరు ట్రెంచ్ వేయడం, అంటే ఇప్పుడు ఒక టోటల్ 8 వాల్గా ఉన్నట్టయితే ఎవ్రీ 50 మీటర్లకు ఒక ట్రెంచ్ క్రాస్గా వేయాల్సి వస్తుంది. అంటే ఆ స్లోపుకు అగనెస్ట్గా మనం ట్రెంచ్ వేయాలి. మధ్య మధ్యలో గ్యాప్స్ వదిలిపెట్టేసేసి 1 మీటరు వెడల్పుతో 1 మీటరు లోతుగా దీన్ని ఈ ట్రెంచ్ దవ్వడం జరుగుతుంది. ఒకవేళ రేగడి మన్ను కనుక వచ్చినట్టయితే 1 మీటర్ తవ్వినా ఆ మట్టి పోయేంత వరకు అయితే తవ్వాల్సి వస్తుంది. అది మీటర్ కానీ మీటర్న్నర కానీ.
కాబట్టి ఈ విధంగా మనము ట్రెంచెస్ చేసుకోవడం వలన సిరీస్ ఆఫ్ ట్రెంచెస్ ఉన్నట్టయితే మన భూమి నుంచి పోయేటువంటి వరద నీరు ఏదైతుందో ఆ ఒక్కొక్క ట్రెంచ్ని ఒక ట్రెంచ్ నిండా ఇంకో ట్రెంచ్ ఇంకోటి అయ్యే వరకు అది మొత్తం మన భూమిని ఒడిసిపట్టేటువంటి అవకాశం ఉంది. ఎకరాకు కేవలం 1000 రూపాయలు ఖర్చు చేసి కందకాలు తవ్వుకోవడం ద్వారా భూగర్భ జలాల మట్టాన్ని పెంచుకునే సులువైన మార్గం ఇది. ఇలా చేయడం వల్ల చెరువు మరెక్కడో ఉండదు, మన పొలం కిందనే మనకు కనిపించకుండా తయారై మన పొలాల దాహాన్ని తీరుస్తుందని ఇంజనీర్లు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. కందకాల ద్వారా వాననీటి సంరక్షణ చేసుకోవచ్చంటూ మన చేను మన చెరువు పేరిట ప్రచారోద్యమం నిర్వహిస్తూ మెట్ట కరువు ప్రాంత రైతులకు వెలుగుబాటు చూపుతున్నారు. సరైన పద్ధతుల్లో సరైన సమయంలో రీఛార్జింగ్ లేకపోవడంతో నానాటికి తగ్గిపోతున్న భూగర్భ జలమట్టం వ్యవసాయంపై పెను ప్రభావం చూపుతోంది. 1000 అడుగులు దాటి బోరు వేసిన గంగమ్మ కనికరించడం లేదు. ఒక దాంట్లో నీరు పడకపోతే మరో దాంట్లో, అది వెక్కిరిస్తే మరొకటి. అప్పులపై అప్పులు చేసి బోర్ల పక్కన బోర్లు వేసి రైతులు చితికిపోతున్నారు. అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. బ్యాంక్లో డబ్బును దాచుకున్నట్లే వాన నీటిని దాచుకోలేమా? అవసరమైనప్పుడల్లా వాడుకొని పంటలు పండించుకోలేమా? నిత్యం జలసిరితో కళకళలాడే చెరువు చేనుకు అందుబాటులో ఉండాలంటే ఏం చెయ్యాలి? సూక్ష్మంలో మోక్షములా తక్కువ ఖర్చుగా గల విధానాన్ని ఈ సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక నేతలు. కరువు మెట్ట ప్రాంత రైతులకు ఉపయోగపడేలా సులువైన మార్గాన్ని వివరిస్తున్న ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు చంద్రమౌళి గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. చంద్రమౌళి గారు తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక అధ్యక్షులుగాను, శ్యాంప్రసాద్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. వాననీటి సంరక్షణ విషయంలో రైతులు తమ సందేహాలను 04023310680 మరొక నెంబర్ 04023310680 నెంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్లు మరొకసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 04023310680 మరొక నెంబర్ 04023310680. ముందుగా విశ్రాంత ఇంజనీర్లను పరిచయం చేసుకుందాం. హలో అండి చంద్రమౌళి గారు, వెల్కమ్ టు అవర్ సాక్షి స్టూడియో. హలో అండి శ్యాంప్రసాద్ రెడ్డి గారు, వెల్కమ్ టు అవర్ సాక్షి స్టూడియోస్. ముందుగా మీరు చేపట్టిన కార్యక్రమం మన చెరువు మన చేను. సో మన చేను మన చెరువు గురించి చెప్పండి. ఇది అసలు స్టార్ట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు చేపట్టారు, అలాగే ఎలాంటి ఫలితాలను ఇచ్చింది? నేను 1997లో సూపరింటెండెంట్ ఇంజనీర్ SLBCకి ఛార్జ్ తీసుకున్నాను. ఆ తీసుకున్న సందర్భంలో అది 121 ఎకరముల క్యాంపు, పెద్ద క్యాంపు. అయితే ఆ క్యాంపులో నీటికి చాలా కష్టమవుతూ సంవత్సరానికి 25 లక్షల రూపాయలు పెట్టి వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు కొనుక్కున్న పరిస్థితి. ఆ పరిస్థితిని చూసిన తర్వాత ఏంటి దీనికి పరిష్కారం అని చెప్పి నేను ఆలోచించి ఆ క్యాంపులో ఉన్న స్థలంలోనే వాన నీటి మార్గాల లోపట కందకాలు 180 కందకాలు తోమించి ఎక్కడి వాన నీరు అక్కడే ఎంకేటట్టుగా చేశాను, ఒక 5 లక్షలు ఖర్చు పెట్టి. అంతే. అప్పటి నుంచి ఫస్ట్ వర్షానికి 5 బోర్లు పుష్కలంగా నీరు సప్లై చేశాయి సమృద్ధిగా. ఇక మాకు నీటి కరువు తీరింది. అప్పటి నుంచి ఇప్పటికి 18 సంవత్సరాలుగా ఆ క్యాంపులో ఇప్పటికీ నీటి కరువు లేదు. అదే ఈ కార్యక్రమం చేపట్టేందుకు స్ఫూర్తిదాయకమైంది మాకు. ఆ తర్వాత నా పొలంలో ఇదే నీటి కరువు వచ్చిన తర్వాత ఏం చేశానంటే మా చేను కింద ఉన్నటువంటి కుంట కింద బోర్ వేసి అక్కడి నుంచి తీసుకొచ్చేవాడు మా బ్రదరు. అయితే అది కొన్ని పంచాయతీల వల్ల పైప్ లైన్ ఇరగొట్టడం వల్ల దానికి మార్గం కోసంగా నేను ఏం చేశానంటే ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఈ కందకాలతో ఇచ్చి నీటిని సంరక్షణ చేద్దాము, నీటిని భూమిలో ఇంకించేద్దామని చెప్పేసి 6,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక 4 కందకాలు 12 ఎకరాల్లో 4 కందకాలతో ఇచ్చి నేను ఇది చేశాను. తర్వాత ఫస్ట్ వర్షానికి బోర్లు మంచిగా పోసాయి. పాడుపడ్డ బావిలో నీళ్లు పుష్కలంగా వస్తే ఆ బావిని క్లీన్ చేసేసి బావిలో మోటార్ పెట్టి బావి నీటితోటే నేను వ్యవసాయం చేస్తున్నాను. లాస్ట్ 8 సంవత్సరాల నుంచి ఏ నీటి బాధ లేదు. మొత్తం బోర్లు మూసేశాను. నాకు నీరు ఇప్పుడు మా చిలకలో 50 ఫీట్ల లోతు, అంటే ఇప్పుడు ఈ సమ్మర్లో కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా 15 ఫీట్ల, అది 40 ఫీట్ల లోతు బావిలో 15 ఫీట్ల నీళ్లు మినిమం ఉంటున్నాయి, ఏది రోజువారీ యూజ్ చేసుకున్న తర్వాత కూడా. సో అంటే మనకు
వర్షమే తప్ప వేరే ఆధారం లేదు నీటికి. అది ప్రాజెక్టుల నుంచి వచ్చినా వర్షం నీరే, అది మన చేనులో కూర్చున్నా వర్షం నీరే. ఆ వర్షం నీరు మన చేనులో పడ్డప్పుడు మనం దాన్ని సంరక్షణ చేసుకొని మన చేను కింద భూమిలో ఎంగించుకొని భూగర్భ జలాశయాన్ని ఏర్పరచుకొని అవసరం కొద్దిగా ఉపయోగించుకొని ఆ తర్వాత మనం సమయానుకూలంగా సస్యానుకూలంగా మనం విత్తనం నాటుకొని పంట పండించుకుంటానికి ఉంటుంది. అది నీరు మనం బ్యాంకులో దాచుకున్న డబ్బు లాంటిది. మనం ఎంత ఇంకించుకుంటే మనం అంతా పొందవచ్చు. కాబట్టి ఈ రైతులు నిజంగా ఈ సత్యాన్ని గుర్తెరిగి ఎక్కడో పోకు దేనికోసం ప్రాజెక్టుల కోసం ఎదురు చూడకుండా ఇమ్మీడియట్గా స్వల్ప ఖర్చుతోటి 1 ఎకరానికి 1000-1500 తోటి బ్రహ్మాండంగా నీ జలసిరి నీ పొలంలో నీ యొక్క చేనులో అభివృద్ధి చేసుకోవచ్చు. ఇది గుర్తెరిగి రైతులు ఇది ఇమ్మీడియట్గా ఈ కందకాల కార్యక్రమం చేపట్టి నీటిని పొదుపు చేసుకొని నిజంగా అభివృద్ధి చెందాలని నేను కోరుతున్నాను. ఇది చాలా అంటే వర్షము వల్ల ఒక 15% నీరే మనకు పొలంలో ఈ కందకాలు లేకుండా 15% నీరే ఇంకుతుంది. మిగతా 60% నీరు వరదగా వెళ్ళిపోతుంది. ఆ 60% కూడా మనం ఇంకించుకుంటే అంటే ఇంకా 4 రెట్ల నీరు మనకు భూగర్భంలోనే ఇంకించుకున్న వాళ్ళం అవుతాం. అంటే ఇప్పటికీ 4 రెట్లు అదనంగా నీరు పొందగలుగుతున్నాం. అంటే ఎంత నీరు మనం కోల్పోతున్నామో మన ప్రజలు ఇప్పుడు గుర్తించాలి. సో సంవత్సరం అంతా ఇబ్బంది ఉండదా? సంవత్సరం మొత్తం ఇబ్బంది ఉండదు. మనకు 800 సెంటీమీటర్ల వర్షం ఇక్కడ కురుస్తుంది హైదరాబాద్లో. ఈ వర్షాన్ని మొత్తం మనం భూమి లోపల నిక్షిప్తం చేసుకుంటే మన సంవత్సరానికి 2 పంటలకు సరిపోని నీరు దొరుకుతుంది. మనము అనుకూలంగా అవసరాన్ని బట్టి మనము నీటిని బోరే కానీ బావితో కానీ మళ్ళీ పైకి తీసుకొని వాడుకొని కరెక్ట్గా ఒక పొదుపు వాడుకుంటే 2 పంటలకు బ్రహ్మాండంగా పండుతుంది. సో కొన్ని చోట్ల 2 పంటలు, కొన్ని చోట్ల 3 పంటలు పండుతాయి. కాబట్టి వర్షం బాగుంది అక్కడ 3 పంటలు. సో ఈ 3 పంటలకు కూడా అలా సేవ్ చేసుకున్న వాటర్ ఏంటంటే ఇబ్బంది లేకుండా లేదు. సో 60% మనం చేసుకోగలగాలి. వాటర్కు బడ్జెట్ మనం ఒక బడ్జెట్ చేసుకోవాలి. ఎంత నీరు సంవత్సరానికి ఇంకుతుంది మన భూగర్భంలో, మన పంటకు ఎంత వాడుతున్నామో, మనకి ఎంత బ్యాలెన్స్ ఉన్నది బడ్జెట్. ఆ బడ్జెట్ పరిజ్ఞానం రైతుకు, నీటి బడ్జెట్ పరిజ్ఞానం రైతుకు ఉంటే అసలు రైతుకు చావే లేదు. పంటకు ఏ బ్రహ్మాండంగా ఆయన అనుకున్నట్టుగా పంట పండించేసి అభివృద్ధిగా చెందుతారు. ఓకే, అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారు, మన చెరువు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంతమంది రైతులు మీ దగ్గరకు వచ్చారు? వాళ్ళు ఎలాంటి సలహాలు తీసుకున్నారు? మీరు ఎలాంటి సలహాలు సూచనలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది? ఎంతమంది రైతులు ఇప్పటివరకు లబ్ధి పొందారు? చూడండి, గత నెలలో సాక్షి వారు నన్ను ఒక గంట పాటు నీటి వనరుల మీద ఒక క్లాస్ తీసుకోమని చెప్పడం జరిగింది. అప్పుడు ఎండి గారు కూడా ఉండేది, భారతిరెడ్డి గారు. నేను మామూలుగా ప్రాజెక్టుల గురించి చెప్పినాను. సరే, అవి చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా అవి 10 సంవత్సరాల నుంచి అవుతున్నాయి. ఇంతవరకు రైతులకు ఎవరికి కూడా నీరు వచ్చింది లేదు, ఇటు తెలంగాణ కానీ అటు రాయలసీమలో కానీ. అయితే ఇమ్మీడియట్గా నేను వారికి ఇది సూచన చేయడం జరిగింది. అమ్మ, మీరు ఈ మన చెరువు ప్రోగ్రాం మనం తీసుకున్నట్టయితే, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ రాయలసీమలో చాలా దీన్ని పాపులర్ చేసినట్టయితే డెఫినెట్గా మనము రైతులకు ఇమ్మీడియట్గా మనము నీరు వారు సొంతంగా ఖర్చు పెట్టి ప్రభుత్వం మీద ఆధారపడకుండా, మళ్ళీ ఏదైనా పథకం అంటే ప్రభుత్వం మీద అంటే అది కుదరదు. ఒక ఎకరానికి ఒక 1000 ఖర్చు అవుతుంది. కాబట్టి మామూలు రైతు 4-5 ఎకరాల రైతుకు 2-3 వేలలో అయిపోతుంది. ఎందుకంటే ఒక బోర్ వేయాలంటే 45,000 60,000 ఖర్చు చేస్తున్న దాంట్లో అతన్ని ఇది చాలా అది మామూలు ఇది. అయితే ఇమ్మీడియట్గా చెప్పగానే వారు చేయడం జరిగింది. మేము ఈ మన సాక్షిలో 2 కథనాలు మంచిగా జరిగినటువంటి సక్సెస్ఫుల్ స్టోరీస్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత వినే ముందు కూడా మనకు ఒక రైతు వెయిట్ చేస్తున్నారు. సో అది తీసుకొని మనం మాట్లాడదాం. మదనపల్లి నుంచి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. శ్రీకాంత్ రెడ్డి గారు, నమస్తే అండి. మాట్లాడండి. సాక్షికి రైతులకు ఉపయోగపడే సూచనలు ఇచ్చిన ఇంజనీర్లు గారికి నమస్కారము. నమస్తే. సార్, మీరేమో 800 మిల్లీమీటర్లు పడే హైదరాబాద్ సరౌండింగ్స్ గురించి చెప్పినారు, కందకాలు తవ్వుకోండి. కానీ మా మదనపల్లి ప్రాంతంలో 300 నుంచి 400 mm సగటు వర్షపాతం రికార్డు అవుతా ఉంది ప్రతి సంవత్సరం. మా బావులు, మా బోర్లు వీటితో రీఛార్జ్ అవుతాయా? అంటే ఏమన్నా కానీ సంరక్షించుకోవడం కరెక్టే. అంటే కాసారి అనే గ్రామంలో మహారాష్ట్రలో 350 మిల్లీమీటర్ల వర్షం. వాళ్ళు ఇదే విధంగా నీటిని కందకాల ద్వారా పొదుపు చేసుకొని
వాటర్ షెడ్మెంట్ డెవలప్ చేసుకొని 2 కార్లు పంట పండిస్తున్నారు సస్యశ్యామలంగా. నీటి బడ్జెట్ను కొంచెం వాడుకుంటూ పొదుపుగా వాడుకుంటూ 2 పంటలు పండిస్తున్నారు. నిజంగా చుట్టుపక్క ఊర్లు ఏమో ఎండిపోయి ఎడారిలాగా ఉన్నాయి, కానీ ఆ ఊరు కాసారే గ్రామం ఇవాళ పంటలతోటి కలకలలాడుతున్నది. అంటే నీరు 350 మిల్లీమీటర్లతోటి నీరు సరిపోయినప్పుడు 2 పంటలు పండినప్పుడు చిత్తూరు జిల్లాలో కురిసిన 450-500 మిల్లీమీటర్ల వర్షంతో తప్పనిసరిగా సస్యశ్యామలం చేసుకోవచ్చు. 2 పంటలు పొదుపుగా నీరు వాడుకొని 2 పంటలు పొదుపుగా పండించుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి శ్రీకాంత్ రెడ్డి గారు, అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారు. మనం మాట్లాడుతున్నాం సక్సెస్ స్టోరీస్ గురించి. ఎంతమంది ఇప్పటి వరకు సక్సెస్ అయ్యారు ఈ విషయంలో? అంటే చూడండి, మేము తీసుకున్నది మా తెలంగాణ విశ్రాంతి ఇంజనీర్ల వేదిక యొక్క మెంబర్ల పొలాలలో. ఇప్పుడు సార్ చెప్పారు, అదేవిధంగా నా స్టోరీ. నేను కూడా రిటైర్ కాగానే ఒక 9 ఎకరాల బత్తాయి చేయడం జరిగింది. తోట చిన్న చెట్లు ఉన్నప్పుడు నీళ్ళు సరిపోయినాయి, పెద్దగా అయిన తర్వాత నీళ్ళు సరిపోవడం కాబట్టి ఇమ్మీడియట్గా ట్రెంచెస్ తీయడం జరిగింది. అయితే మా ఊర్లో మా ఒక్క తోటే మిగిలింది. నాకు అది బాధ అన్నమాట, ఎవరు వేసుకోలేదు. ఇప్పుడు నాది 9 ఎకరాలు 7.5 HP మోటార్ నడుస్తున్నది. ఈ ఎండాకాలంలో ఒక్క బోరు మీద నడుస్తున్నది. మిగతా తోటలన్నీ ఎండిపోయినాయి. కానీ ఇప్పుడన్నా మా ప్రాంతం నల్గొండ మాది, ఆ ప్రాంతం వాళ్ళు ఈ ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఇంకేవో ప్రాజెక్టులు వస్తాయి, వచ్చిన రోజు రావాలి, అది రానియండి, కానీ వచ్చే వరకు మనం రైతాంగం అనేటువంటి జాతి ఉంటుందా పోతుందా అని ఒక ప్రశ్నార్థకం అవుతున్నది. ప్రతిరోజు రైతాంగం ఈ జాతి తరిగిపోతున్నది కదా, ఆ తరగకుండా చూడాలంటే ఇమ్మీడియట్గా వాళ్ళకు కావాలి. కాబట్టి ఇది రైట్ పరిష్కారము. మీరు చెప్పినట్టు సూక్ష్మంలో మోక్షము, ఎందుకంటే తక్కువ ఖర్చుతో రైతు ఎవరి మీద ఆధారపడకుండా చేసుకునేటువంటి పథకం కాబట్టి ఇమ్మీడియట్గా రిజల్ట్ కూడా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకటి ఇంతకుముందు మీరు చూపించారు ఒక కథనం, ఆ జోగేశ్వరరావు జనవరిలో అతను బోర్లు మన ట్రెంచులు తవ్వడం జరిగింది. ఫిబ్రవరిలో పడినటువంటి వర్షానికి అతని 30 ఎకర్స్లో ఉన్నటువంటి మొత్తం అతని ప్రాబ్లం సరిపోయింది. అయితే నాకు వచ్చిన ఈ తర్వాత ఈ పేపర్ పబ్లికేషన్ అయిన తర్వాత చాలా నాకు స్పాంటేనియస్గా రెస్పాన్స్ వచ్చింది. రైట్ ఫ్రమ్ విజయనగరం నుంచి చిత్తూరు కొంతమంది రోధిస్తూ చెప్పడం జరిగింది. వారితో పాటు నేను కూడా బాధపడాల్సి వచ్చింది. ఒక రైతు పట్టాభిరెడ్డి, అతను చిత్తూరు దగ్గర ఏదో గ్రామం చెప్పిండ్రు. అయితే అతను తన 6 ఎకరాల మామిడి తోట ట్యాంకర్లతో నీళ్లు కొడుతున్నాడు. సార్, నేను దాన్ని చేయలేకపోతున్నా, నేను జీవితం అంతం చేసుకోవాలని అనుకున్నా సార్. పేపర్లో ఇది పడ్డందుకు నాకు జీవితం మీద ఆశ చిగురించింది. ఎంతవరకు పోయిందంటే, ఆ వెంకటేశ్వర స్వామి మీ తెలంగాణ ఇంజనీర్లతో ఇది చేయించిండా, కాబట్టి మీకు చేతులెత్తి మొక్కుతున్నాను సార్, మీరు త్వరగా వచ్చేసి మాకు చూపించండి సార్ అని ఈ విధంగా రోజేసి చెప్పే వరకు మా ఇంట్లో కూడా అందరం మేము చాలా అదైపోయినాం అదే విధంగా. దాని తర్వాత ఇంకా ఒక రైతు, తెలంగాణ రైతు, మహబూబ్ నగర్ షావుకార్, ఒక ఊరు 20 ఎకరాలు ఉండే అతనికి 15 సంవత్సరాల క్రితం అన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి ఫెయిల్ అయిపోయి 50,000కి 20 ఎకరాలు అమ్ముకొని ఇప్పుడు మన కుక్కటిపల్లిలో చిన్న కిరాణా కొట్టు నడుపుకుంటున్నాడు. అతను ఫోన్ చేసి ఎంత బాధపడుతూ చెప్పిండంటే, నా లెక్క ఇంకెవరు ఊరు వదలకుండా ఉంటారు సార్, ఈ ప్రోగ్రామ్ మీరు చేయండి సార్, చేతిలో దండం పెడతా, నాకైతే భూమి లేదు ఈరోజు. కానీ ఈ విధంగా స్టోరీస్. తర్వాత విజయనగరం నుంచి ఒక రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ శేషగిరిరావు గారని, వారికి 12 ఎకరాల తోట మన జీడి మామిడి తోట ఉన్నది. అక్కడ 1000 నుంచి 1200 mm వర్షపాతం ఉన్నది అక్కడ. అంత వర్షపాతం ఉన్న దగ్గర అసలు ఈ ప్రాబ్లం ఉండకూడదు. కానీ ఆ వచ్చే నీటిని భూగర్భ జలంగా మార్చుకునేటువంటి విధానం చెప్పలేదు ఎవరికి, వారు ప్రయత్నం చేయలేదు, ఎవరు దానికి లేదు. ఎప్పుడైతే ఇంత సింపుల్ టెక్నిక్ ఉన్నది, ఒక 5-6 వేలతో అయిపోయేదానికి అవుతున్నది సార్, మీరు తప్పకుండా రావాలి సార్, మీరు ప్రత్యక్ష దైవాలు సార్ మాకు అని వారు చాలా ఎమోషనల్గా. ఇట్లా ఈ రోజే నాకు ఒక అమ్మాయి, ఆమె బిఎస్ అగ్రికల్చరిస్ట్, ఆమెకు తండ్రి ఇచ్చిన ఒక 5 ఎకరాలు భూమి ఉన్నది కల్వకుర్తి దగ్గర. అయితే ఆ అమ్మాయి ఏంటంటే, తండ్రి ఎంత చెప్పినా ఈ కంతకాలు దోవాలి, ఆమె బిఎస్ అగ్రికల్చర్, ఆమె చెప్పిన తండ్రి దాంతో నీళ్ళు ఎందుకు వస్తాయని. సార్, మీరు వచ్చేసి కనీసం నా 5 ఎకరాలలో మొదలు చేస్తే అప్పుడన్నా మా తండ్రి మారుతాడు అని చెప్పేసి ఆ అమ్మాయి ప్రాధేయపడుతుండే. ఈ విధంగా మేము ఇందులో ముఖ్యంగా ఏంటంటే, నేను 92లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ నుంచి యూఎస్ఏకి పోయినా నేను, గవర్నమెంట్ తరఫున 3 months పోయి అక్కడ
నేను పోయినటువంటి స్టేట్ యూటా స్టేట్, దానికి సంబంధించినటువంటి అన్ని అవి డ్రై ద గ్రేట్ ఏది 1932లో ద గ్రేట్ స్టార్మ్ డస్ట్ స్టార్మ్ వచ్చినటువంటి స్టేట్స్ అనమాట. 30 రోజులు స్టార్మ్ ఉండి లక్షల మంది చనిపోయారు. అటువంటి స్టేట్లో 350 mm ఉంది అక్కడ అంతే వాటర్ రెయిన్ఫాల్. అక్కడ వాళ్ళు ట్రెంచెస్ 1930లో దోవినరమ్మా అక్కడ. అవి మేము అన్ని చూసి వచ్చినాము. చూసి వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేద్దామని ఇక్కడ ట్రై చేస్తే వెరీ కూల్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీ క్వార్టర్. నేను కొంచెం వచ్చి సెమినార్లు పెట్టి ఏదో ట్రై చేయబోయాను. నేను అంటే గవర్నమెంట్ సర్వీస్లో నేను ట్రైనింగ్ ముందు వచ్చిన గవర్నమెంట్ తరఫున ఇన్ని పైసలు ఖర్చు పెట్టి పోయి వచ్చిన దానికి ఇక్కడ ఏదైనా చూపించాలని చెప్పి చేస్తే ఏం లేదు. మేము లాస్ట్కు రిటైర్ అయిన తర్వాత మాకు ఇప్పుడు అవకాశం దొరికింది అది. కాబట్టి ఇప్పుడు మనకు ముఖ్యంగా దక్షిణ తెలంగాణ రాయలసీమ రైతాంగాన్ని మనము ఈ బారి నుంచి తప్పియాలంటే ఇది ఒక్కటే సోర్సు. దానికి ముందుకు వచ్చినటువంటి సాక్షి సంస్థని, ముఖ్యంగా పేపర్ అనుకోండి, ఛానల్ అనుకోండి, వారిని అభినందిస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక రైతు ఫోన్ లైన్లో వెయిట్ చేస్తున్నారు, తీసుకుందాం. అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారు మేడం చెప్పండి. కందకానికి మధ్యలో ఎంత దూరం ఉండాలంటారు మేడం? ఓకే, చెప్తారండి. కందకానికి మధ్యన 50 మీటర్ల దూరం ఉండాలి. కందకం తవ్విన మట్టిని ఆ వాలుకు ఎటు రోకు వాలు ఉందో అటు రోకు వేసుకోవాలి. వేసుకుంటే ఆ 50 మీటర్లో కురిసిన వర్షం నీరంతా వచ్చి ఆ కందకంలో ఇంకి మన భూగర్భంలో మొత్తం చేరిపోతుంది. తర్వాత నీరు ఆ సైడ్ల అమ్మడి కూడా కొంతవరకు నీరు బాటు పక్కకు వెళ్ళిపోకుండా సైడ్ అమ్మడి కూడా ఒక 5 మీటర్ల 5-10 మీటర్ల వరకు కూడా కందకం తవ్వుకోవాలి. అంతేకాక కందకం మొత్తం కంటిన్యూస్గా తవ్వకుండా మధ్యన గ్యాపులు ఇడవాలి. ఒక 5 మీటర్ల గ్యాపులు, అంటే 30 మీటర్లకు 25 మీటర్లకు ఒక 5 మీటర్ల గ్యాప్ ఇచ్చుకుంటూ పోతే నీళ్ళు ఎక్కడి నీళ్ళు అక్కడి కందకంలో ఇంకిపోతాయి. లేకపోతే ఏమవుతుందంటే మొత్తం కందకం ఎటు లోతుంటే అటే వచ్చేసి మొత్తం నీళ్లు మళ్ళీ బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి అటే అవకాశం ఇవ్వకుండా నీరు మొత్తం మన పొలంలో ఇంకేటట్టుగా మధ్య ఒక 5 మీటర్ల గ్యాప్ ఇవ్వాలి. కందకం దుమ్మకుండా గ్యాప్ ఇచ్చేసి, అంటే గ్యాప్ ఇవ్వడం వలన మన యాక్టివిటీ ట్రాక్టర్ నడవాలి, మనం లేకుండా మొత్తం కందకం తవ్వినాం అనుకోండి అటు పోవాలంటే కష్టమవుతుంది, మళ్ళీ పూడ్చుకోవాల్సి వస్తుంది. అందుకని గ్యాప్ కూడా అక్కడక్కడ ఇవ్వడం వల్ల మన ఫార్మింగ్ యాక్టివిటీకి కానీ ఓవర్ఫ్లో పై కందకం నుంచి ఓవర్ఫ్లో అయిన వాటర్ పోవడానికి కూడా ఇది ఒక పాత్వే ఉంటుంది. కందకానికి 50 మీటర్లు ఒక కందకం 50 మీటర్లు. అదే కందకంలో సార్ చెప్పినట్టుగా అక్కడక్కడ ఒక 5 మీటర్స్ గ్యాప్ వదులుకుంటూ పోవచ్చు అన్నమాట. సో ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది ఇలా కందకాలు తవ్వుకోవడం వల్ల? ఏ పొలానికైనా ఇలానే తవ్వుకోవాలంటారా? దాని యొక్క స్లోప్ని బట్టి, సపోజ్ వాలు ఇటున్నది అనుకోండి, దీనికి అడ్డంగా మనం 50 మీటర్స్ గ్యాప్ ఇచ్చేసి 50 మీటర్లు గ్యాప్తో కందకాలు తీసుకోవాలి. సపోజ్ 2 వైపులా ఇట్లా స్లోప్ ఉన్నది అనుకోండి, కందకాలు అప్పుడు ఇట్లా తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. ఇటు వచ్చిన నీరుని ఇట్లా ఆపడం, ఇటు వచ్చిన నీరుని ఇటు ఆపడం అన్నట్టు. కాబట్టి ఏదైనా కూడా రైతుకు తెలుస్తుంది. రైతు ఎంత చక్కగా ఒక్క సెంటెన్స్లో అర్థం చేసుకుంటుండు, వాళ్ళకు అడ్డంగా అనే వరకు వాళ్ళకి అర్థమైపోతున్నది వాళ్ళకు. దానికి ఈ విధంగా తీసుకోవాలి. కానీ ఎంత సింపుల్ టెక్నిక్ ఇది. కాకపోతే ఇందులో కొన్ని స్ట్రాటా, అంటే భూమిలో జనరల్గా మన గలస నేలలు, తర్వాత మన శాండీ సాయిల్స్లో ప్రాబ్లం లేదు. ఎక్కడైతే నల్ల రేగడి ఉంటుంది చూసారా, అది 1 మీటర్ అయినా కూడా రేగడి అయిపోదు, ఇంకా అట్లనే ఉంటుంది కింద. అప్పుడు ఏమవుతుంది, నీరు ఇంకది లోపలికి. కాబట్టి ఆ రేగడిని కంప్లీట్గా తీసేంత వరకు మనం ఎక్సెస్ పోవాల్సి వస్తుంది. ఇంకా 1/2 మీటర్ అన్న పోవాలంటే పోవాలి తప్పకుండా. అంటే ఒక్కోసారి చేనే సగం నల్లగా ఉంటుంది, సగం ఎరగపు ఉంటుంది. ఆ నలుపు దాంట్లో ఇది వచ్చే అవకాశం ఉంది. ఆ మీటర్ కంటే ఎక్కువ ఉన్నా కూడా దాని మట్టుకు తప్పకుండా మనము తీయాల్సిందే. లేకుంటే మనం ఆ కందకం దోవితే అదొక అది దాన్ని ఏమంటారు సంప లెక్క అవుతుంది, కానీ ఒక కిందికి ఇంకకుండా అయిపోతుంది, ఉపయోగపడదు. అది రైతులు గ్రహించాలి. అదొకటి ఉన్ను. తర్వాత ఒకసారి రేగడి అయిపోయిన తర్వాత శుద్ధ వైట్ కూడా వస్తుంది, అది కూడా మనము తీసేయాల్సి వస్తుంది. అది 1 మీటర్ 1/2 మీటర్ అట్లా ఇట్లా ఉంటుంది అంత మొత్తట ఉండదు అది. కానీ ఎవరికన్నా టోటల్గా అదే ఉన్నది అనుకోండి, దానికి మనం వేరే ప్రయత్నాలు చేయాలి. ఇంకోటి జనరల్గా మనకు 80 to 90% మేము చెప్పినట్టుగా ఉంటుంది. కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉంటాయి కదా దేనికైనా, దానికి మనం సపరేట్గా మనం చేయాల్సి వస్తుంది. మరొక రైతు ఫోన్ లైన్లో ఉన్నారు, చంద్రారెడ్డి గారు మాట్లాడుతున్నారు, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి. చంద్రారెడ్డి గారు సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మేము పూర్ణ చంద్రారెడ్డి, అరగొండ సార్, చిత్తూరు జిల్లా. సార్ మాది 18 ఎకరాలు ఉంది సార్ మామిడి తోట. మా బ్రదర్స్ 3,
10 బోర్లు వేసినాం సార్. 10 బోర్లు కూడా ఒక చుక్క నీరు లేదు సార్. మాదంతా 700 నుంచి 1100 వరకు వేసినాం సార్ బోర్లు. ఒక చుక్క నీరు రావలేదు సార్. ఇప్పుడు మేము కందకాలు తవ్వుకునేదానికి మాకు ఇప్పుడు మంచి ఆప్షన్ ఇచ్చినారు మీరు. కానీ జనాలు మా రైతులంతా నమ్మలేదు సార్. కానీ మిమ్మల్ని చూసి నాకు చాలా సంతోషం సార్. చంద్రారెడ్డి గారు మీది చిత్తూరు, మీ మండలం మీద ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఇది పవనంపల్లి మండలం అరగుంట సార్. ఏ మండలం? పవనంపల్లి మండలం అరగుంట. అంటే చిత్తూరు వైపు ఉంటుందా? ఇది ఎటువైపు ఉంటుంది? చిత్తూరు వైపు నుంచి జస్ట్ 20 కిలోమీటర్స్. అరగుంట రెడ్డి గారు ఊరు సార్. రెడ్డి గారు ఓకే 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 ఐసి ఓకే ఓకే సార్. దగ్గర దగ్గర ఇప్పుడు నేను 50 మాటలు కొట్టినాను సార్. 100 సంవత్సరాల మాటలు మామిడి తోటల్ని పూర్తిగా ఎండిపోయినాయి సార్ మాదంతా. అయితే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను ఒకటి, అక్కడ పట్టాభిరెడ్డి గారని, బహుశా వారు కూడా చిత్తూరు దగ్గర ఏదో ఊరు చెప్పారు, ఏదో ఏం పట్టి అని, పుట్ల పట్టి ఏదో సంథింగ్ మండలం ఉన్నది అక్కడ. అయితే వారు కూడా ఇదే 6 ఎకరాల తోట గురించి వారు ఇబ్బంది పడుతున్నారు. మీరు కూడా ట్యాంకర్ల ద్వారా వాటర్ని ఎట్లా ఇప్పటివరకు ఏ విధంగా చెట్లను బతికించుకోగలిగారు చంద్రారెడ్డి గారు? కాల్ కట్ అయిందా? సరే, వారిది ఎన్ని 12 ఎకరాలు ఉన్నాడు కదా? 18 ఎకరాలు డెఫినెట్గా చేసుకోవచ్చు అండి. అది ఏం ప్రయత్నం, మనం ఏంటంటే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మేము చేసే ప్రపోర్షనేట్ అదే. ఒక్కోసారి ఎక్కువ ఎకరాలు ఉన్న మాత్రాన ఎకరానికి 1000 కావాలని లేదు. ఇది ఒక యావరేజ్గా ఒక్కోసారి 20 ఎకరాలు ఉన్న 10,000 అయిపోతుంది. ఇప్పుడు ఒక రైతు, మేము సక్సెస్ స్టోరీస్లలో 2 స్టోరీలలో ఒక రైతు 25,000 అయింది, ఒక రైతుకు 4,000 అయింది. మీరు ఆ రెండో సక్సెస్ స్టోరీ ఇంకోటి ఉన్నది మసూదన్ రెడ్డి గారు అని, అది కూడా ఆయన 4-5 కందకాలు తవ్విచ్చాడు. అతను కూడా 30 ఎకరాలు నడుస్తున్నది. కాబట్టి ఒక్కోసారి ఆ టెరైన్ బట్టి, లెంత్ని బట్టి ఆ ప్రకారంగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు చంద్రారెడ్డి గారు కూడా ఆధారపడవలసిన అవసరం లేదు. డెఫినెట్గా మేము అదే చిత్తూరుకు ఇంకా కింది వైపు జస్టిస్ లక్ష్మారెడ్డి గారని టీ సైడం అని ఒక మండలం ఉన్నది, అటు బార్డర్ కర్ణాటకకు. డెఫినెట్గా వారు రమ్మన్నారు. మేము అక్కడికి వెళ్తున్నాం. వెళ్ళినప్పుడు డెఫినెట్గా చంద్రారెడ్డి గారు కూడా మేము పరిశీలిస్తాం క్షేత్రాన్ని. రైట్ అండి. విశ్రాంత ఇంజనీర్ల అభిప్రాయాలు తెలుసుకునే ముందు రైతు రాజ్యంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్. వెల్కమ్ బ్యాక్ టు రైతు రాజ్యం. చంద్రమౌళి గారు, దాదాపుగా 46,000 చెరువుల్ని పునరుద్ధరించడానికి తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయని చేపట్టింది. సో ఇది ఎంతవరకు ప్రయోజనం ఉండబోతుంది అంటారు? అంటే ఈ మిషన్ కాకతీయ చెరువులు పూడిక తీయటము, ఈ పూడిక తీసిన మట్టిని నిజంగా రైతు తన పొలంలో ఉపయోగించుకుంటే నిజంగా ఒక 5-6 సంవత్సరాలకు ఏ ఎరువు వాడకుండా బ్రహ్మాండమైన పంట, ఆ మట్టి ఎరువే సరిపోతుంది. అదే ఒక ఆర్గానిక్ మాన్యూర్ లాగా పనిచేస్తుంది. నువ్వు ఆర్గానిక్ పంటలు పండించుకోవచ్చు. ఇప్పుడు మనం తినేదంతా కెమికల్ పంట కాకుండా ఒక ఆర్గానిక్ పంట తినేటువంటి మనకు అదృష్టం కలుగుతుంది. అది తప్పకుండా రైతులు గుర్తించి ఆ మట్టిని కంపల్సరీగా ఇప్పుడు గవర్నమెంట్ ఈ అవకాశం కల్పించింది కాబట్టి తీసుకుపోయి ఖచ్చితంగా వాళ్ళ పొలాల్లో వేసుకొని పొలాలని సారవంతం చేసుకోవాలి. ఈ అవకాశాన్ని ఉపయోగించాలి. అందులో వల్ల మట్టి తీసినందుకు చెరువులో నీరు ఇంకి భూగర్భ జలం కూడా అభివృద్ధి వస్తుంది. ఎరువు వేసుకోకుండా అదే మట్టితోటి సాగు చేయొచ్చు పొలాల్ని. సో 2 లాభాలు ఉన్నాయి. చాలా తర్వాత ఇంకొకటి, రైతుకేవో మన కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం అవసరం లేదు, కానీ మళ్ళీ దాని యొక్క దిగుబడి కూడా 20-30% పెరుగుతున్నది. కాబట్టి ఇటు వాళ్ళు మందులు వేయడం తగ్గియడం, చాలా మంది మోసపోవడం ఇక్కడ కనిపించదు. ఇది అదేమో పెట్టుబడి తగ్గుతుంది, దిగుబడి పెరుగుతున్నది. కాబట్టి మేము మీ ఛానల్ ద్వారా రైతాంగాన్ని, ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో చేపడుతున్న కాబట్టి తెలంగాణ రైతాంగం అందరికీ విన్నతి ఏంటంటే, అన్ఫార్చునేట్లీ అందరూ భూ యజమానులు ఉన్నారు కానీ రైతులుగా లేరు. ఇప్పుడు అది వచ్చింది మెజారిటీ. భూ యజమానులే ఉండొచ్చు కానీ రైతులు కాదు. వాళ్ళు ఎవరికో చేస్తున్నారు, ఏదో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. కనీసం దీన్ని ఆసరా చేసుకొని నీకు ఎవరికి కౌలుకి ఇచ్చినా పర్లేదు, అతనికి ఎక్కువ లాభం అయ్యేటుంది కాబట్టి నువ్వు దాన్ని చేయించండి. ఇన్ని రోజులు కౌలు తీసుకుంటే నువ్వు ఏం చేయకుండా, కాబట్టి కనీసం ఆ పొలాలలో ఈ మట్టిని కొట్టించి ఇచ్చినట్టయితే అతని కౌలుదారికి కనీసం ఎక్కువ దిగుబడి వస్తుంది, తక్కువ పెట్టుబడి వస్తుంది. కాబట్టి నేను తెలంగాణ భూస్వాములందరికీ మీ ఛానల్ ద్వారా వినతి చేస్తున్నాము. అలాగే కొంతమంది రైతులు చదువుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి ఎలా తవ్వుకోవాలి, కందకాలు ఎలా సాగు చేసుకోవాలి? ఇప్పుడు మీరు చెప్పారు 50 మీటర్లు
మీటర్లు, ప్రతి కందకానికి 50 మీటర్లు ఉండాలి అని. మరి వాళ్ళకి కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. మరి మీరేమైనా కేంద్రాలు ఏర్పాటు చేశారా వాళ్ళంతా వాళ్ళు వచ్చి తెలుసుకునే ప్రయత్నంగా? అంటే మేమేం చేశామంటే మా యొక్క తెలంగాణలో ఉన్నటువంటి మా యొక్క మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఏ జిల్లా నుంచి ఎవరు కందకం దువ్వాలనుకున్నా కూడా అక్కడికి మేము ప్రెస్ వాళ్ళని పిలుస్తున్నాం. ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రెస్, ఆ ప్రాంతంలో ఉన్న ప్రెస్, దాని ద్వారా ఆ జిల్లాలో మొత్తము తెలుస్తున్నది. మాకు అక్కడి నుంచి ఫోన్స్ వస్తున్నాయి ఆ జిల్లాల నుంచి. కాబట్టి అక్కడ లోకల్గా ఉన్నటువంటి మా మెంబర్లను కూడా దీన్ని యాక్టివేట్ చేస్తూనే ఉన్నట్టు. రిటైర్డ్ అయ్యి ఇప్పుడు వరంగల్ ఉన్నారు చాలామంది, కరీంనగర్లు ఉంటారు, జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటుంటారు కదా. ఆ జిల్లాలో ఏదైనా యాక్టివిటీ జరిగితే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము, ప్లస్ అక్కడ ప్రెస్ ద్వారా దీన్ని చెప్పియడం వలన అక్కడ తెలుస్తుంది. మీరు చెప్పినట్టుగా మేము సెంటర్స్, ఎందుకంటే మేము అంతా రిటైర్డ్ వాళ్ళం 60+ అయినా కూడా మేము ఈరోజు చేస్తున్నాము. అయితే మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను మేము కోరేది ఏంటంటే, దీన్ని వాటర్ షెడ్ కింద కనుక దీన్ని పెట్టినట్టే, వాటర్ షెడ్లో ఉన్నది కానీ దీనివల్ల ఏమవుతుందంటే, వాటర్ షెడ్లో పెట్టినప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు మహబూబ్ నగర్లో ఒక మంచి ఉదాహరణ ఏంటంటే, ఒక మండలం వంగూరు మండలంలో దీన్ని వాటర్ షెడ్ కింద చేయడం జరిగింది. ఒక ఎన్జీ ఆర్గనైజేషను వాళ్ళు మోహన్ రెడ్డి గారని, వారు పాపం 12 గ్రామాలలో 700 ఎకరాలలో దీన్ని చేపట్టడం జరిగింది వాటర్ షెడ్ ప్రోగ్రామ్ కింద. కానీ అన్ఫార్చునేట్లీ జిల్లా కలెక్టర్ గారు ఏంటంటే, దీన్ని మాన్యువల్గా చేయాలి కానీ దీన్ని మషిన్తో చేయకూడదు, దీన్ని మన ఉపాధి హామీ కింద తీసుకోవాలి అని అన్నారు. అనే వరకు అది ఆగిపోయింది. అని మేము కూడా ఇప్పుడు ఈ 2 ప్రభుత్వాలను కోరేది ఏంటంటే, దీన్ని వాటర్ షెడ్ కింద తీసుకున్నట్టయితే అందరు రైతులకు కూడా, పేద రైతులకు కూడా ఉపయోగపడుతుంది. వాటర్ షెడ్ చాలా సక్సెస్ఫుల్గా అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో మేము తెలంగాణ మంత్రి గారిని కూడా త్వరలోనే కలవాలని అనుకుంటున్నాం దాని కింద పెట్టి. ఓకేనండి, మరొక రైతు ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి కార్తిక్ రెడ్డి మాట్లాడుతున్నారు. కార్తిక్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. ఇందాక పూర్ణచంద్రారెడ్డి గారు కూడా మాట్లాడారు, ఆయన అరగొండ నుంచి. అవును సార్. మాది మల్లకుంట గ్రామం, అదే మండలం, తానంపల్లి మండలం మాది. అయితే మా పొలంలో మేము కట్టలు ఎక్కువ, అంటే ఎత్తు పెంచుకున్నాము, చిన్న చిన్న కయ్యలుగా వేసుకొని కట్టలు పెంచుకున్నాము. దాని ద్వారా మాకు వాటర్ లెవెల్ కూడా పెరిగింది. మీరు ఇప్పుడు కందకాలు అంటున్నారు, మొన్న సాక్షి న్యూస్ పేపర్లు కూడా చదివాము. అదే పద్ధతి మాకు ఈ అటవీ శాఖ వాళ్ళు అడవిల్లో అంతా ఇదే పద్ధతి పాటించారు అనమాట. వాళ్ళు కందకాలు తవ్వుకోవడం, దాని కిందనే మొక్కలు నాటడం. మా అడవి కూడా చాలా అభివృద్ధి అయింది దానివల్ల. వాటర్ లెవెల్ అక్కడ, అంటే అడవి కింద ఉండే నేలలో అంతా వాటర్ సోర్స్ బాగుంది. అక్కడ మా నీటి మట్టం పెరిగింది. బోర్లు ఎక్కువ వేసి నీటిని తోడేయడం వల్ల మామిడి తోటల్లో అందరూ చాలా వరకు నష్టపోయారు. నీటి 1200 అడుగుల్లో కూడా నీళ్లు లేవు. సేమ్ ఆ చిత్తూరు జిల్లా తావనపల్లి మండలం రైతులు చాలా నష్టపోతున్నారు. ఇట్లాంటి పద్ధతులు ప్రతి ఒక్కళ్ళు పాటిస్తే ఖచ్చితంగా వాటర్ లెవెల్ పెరుగుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా. ఇంకోటి ఏంటంటే, ఈ గ్రౌండ్ వాటర్ హార్వెస్ట్, రెయిన్ వాటర్ హార్వెస్ట్ చేసుకునే పద్ధతులన్నిటి లోపల చాలా సులువైనది, చాలా అతి తక్కువ ఖర్చుతో కూర్చుకున్నది ఒక కందకమే. ఇంత ఎఫెక్టివ్గా నీకు ఏ పద్ధతి వల్ల కూడా భూగర్భ జలం అభివృద్ధి కాదు. ఇది దీనివల్లనే మ్యాక్సిమం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కందకాల ద్వారానే మనము నీటిని, భూగర్భ జలాన్ని, చెరువు నీటిని, మనం రెయిన్ వాటర్ను తోటి భూగర్భ జలాన్ని అభివృద్ధి చేసుకోవాలి. భూమిలో నీరు పుట్టదు, ఒక వర్షం నీరు ఒకటే ఆధారం. ఆ వర్షం నీటిని మనం చెరువులో ఇంకించుకోవడం ఒకటే మార్గం. ఎన్ని బోర్లు తవ్వినా కానీ నీళ్లు రావు. మనము ఒక్క బోరున్నా చాలు. మన నీటితో మనం సముద్రం చేసుకుంటే మన చేను ఒక్క బోరు చాలు, మీకు 20 ఎకరాలైనా పండియవచ్చు. అయితే భూమిలో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే, కందకాల బదులు అన్ని అడ్డుకట్టలు, మీరు వారు చెప్పారు కదా, కట్టను కూడా పెంచడం అని. కానీ దానివల్ల ఏమవుతుందమ్మా అంటే, అది ఇంకుడు అనేది అది మీద ఒక ఫిల్మ్ లాంటిది ఉంటుంది. మనకు వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, భూమి మీదగా సిల్ట్ ఫామ్ అయ్యి ఆ ఇంకుడు అనేది తగ్గిపోతుంది. కానీ ఎక్కువ వాటర్ ఎవాపరేషన్ అవుతుంది, ఆవిరైపోతుంది. అంటే వచ్చిన నీరు ఇమ్మీడియట్గా భూమిలోకి పోయే యంత్రాంగం కాదు అది. అది భూమి మీద కొంత వాటర్ ఉండి ఒక్కొక్క కట్ట దగ్గర వాటర్ నిలుస్తుంది. ఆ విధంగా నిలిచిన వాటరు కొంత లోపలికి ఇంకుతుంది, కానీ ఎక్కువ ఆవిరైపోతుంది. మరి అందుకనే భూమిని మన ఫామ్ పాండ్స్ అని కూడా చేయడం జరిగింది ఇందులో భాగంగానే. ఇది ఒక సిస్టమ్ ఆఫ్ అరెస్టింగ్ వాటర్. కానీ ఫామ్ పాండ్స్లు కూడా ఏంటిది, వచ్చిన వాటర్ని ఒక మూలకు ఒక ట్యాంక్, చిన్న ట్యాంక్ లెక్క మన పొలంలోనే ఉంటుంది. కానీ అక్కడ కూడా ఇంకే కంటే ఎక్కువ ఆవిరైపోయే అవకాశాలు ఉన్నాయి.
కానీ మన దాంట్లో ఎట్లుంది, వచ్చిన వాటర్ డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి నీకు ఎక్కడ వర్షం వచ్చిన అర్ధ గంటకు నీకు మీద ఇంకిపోవడానికి ఆస్కారమే లేదు, మన ఆవిరైపోవడానికి ఆస్కారం ఉండదు, మొత్తం ఇంకిపోతుంది. అందుకని మన రేగడి స్వభావం ఉన్నటువంటి భూమిలో డెఫినెట్గా దాన్ని అయిపోయేంత వరకు తీయాలి. అది చాలా జాగ్రత్త. సో వర్షం వచ్చినప్పుడు పొలము తడుస్తుంది, అలాగే కందకాల్లో నీళ్లు కూడా నిలబడతాయి, తర్వాత ఉపయోగపడతాయి. ఇమ్మీడియట్గా ఇంకిపోవడం వల్ల మనం గ్రౌండ్ వాటర్ అవుతుంది, మనం బోర్వెల్ ద్వారా తీసుకోగలుగుతున్నాం, ఓపెన్ వెల్ తీసుకోగలుగుతున్నాం మనం అసలు. ఒక కాలర్ రెడీగా ఉన్నారు, షౌషిల్ రెడ్డి గారు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నారు. షౌషిల్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. అది మాది. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏ ఊరు షౌషిల్ రెడ్డి గారు మీది? మాది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కందుకూరు మండల్ సార్. ఓహో, కందుకూరు గ్రామము. ఏ ఊరు? చిప్పలపల్లి. చిప్పలపల్లి. ఓహో. మాకు 18 ఎకరాల భూమి ఉంది సార్. అయితే దాంట్లో మేము ఇప్పటికీ ఒక 7-8 బోర్లు వేస్తాం సార్. ఏ బోర్లో కూడా నీళ్ళు పడలేవు, 1-2 బోర్లు 1 ఇంచ్ 2 ఇంచ్ అట్లా నీళ్ళు పడ్డాయి. 18 ఎకరాల భూమి అవుతుంది కానీ ఇప్పటి వరకు 18 ఎకరాలు కంప్లీట్ ఎప్పుడు సాగు చేయలేదు సార్. మేము మహా అంటే 1 ఎకరు 2 ఎకరు వర్షాకాలంలో మొక్కజొన్న వేస్తాము. అయితే మాకు ఇప్పుడు కన్నకాలు తోవడం వల్ల మేము బోర్లు వేసా నీళ్ళు పడట్లేదు. ఈ కన్నకాలు తోవడం వల్ల మాకు అంటే మేము బోర్లు వేసా నీళ్ళు పడే సూచనలు ఏమన్నాయా సార్? తప్పకుండా షౌషిల్ రెడ్డి గారు, మీ కందుకూరు మండలమే మన వెలిమనేడి గ్రామం నుంచి శంకర్ అనేటువంటి రైతు మాకు మొట్టమొదటి ఫోన్ చేసిన అతను మొన్న పేపర్లో పడ్డ తర్వాత. ఆ బాబు కూడా 18 ఎకరాలు ఉన్నదన్నాడు. అతని దగ్గరికి మేము ఇమ్మీడియట్గా ఈ వచ్చే మే 1st వీక్లోనే మేము వస్తున్నాము. అక్కడికి వెలిమనేడికి మీది ఎంత దూరం ఉంటుంది? 20 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు ఉంటుంది సార్. వెలిమనేడి కందుకూరు మండలమే కాదు? కాదు కదా సార్, అది ఇబ్రాహీంపట్నంకి వస్తుంది. లేదు, కందుకూరు మండలమే. వెలిమినేడ్ అండి, మన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఊరు. అది తిమ్మాపూర్ సార్. ఓకే ఓకే, అది చెప్పడం జరిగింది. అక్కడికి వస్తున్నాం మేము మే 5th 6th. అయితే మీ దాంట్లో కూడా అలాంటి అదే మండలం కాబట్టి మీరేమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. డెఫినెట్గా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా దీన్ని మీరు చదువుకున్న వాళ్ళే కాబట్టి వాళ్ళకు అడ్డంగా మీరు ఈ 50 మీటర్ల పరిధి ఒక గ్యాప్ ద్వారా మీరు కందకాలు దువ్వుకోండి. 1 మీటర్ అయితే డెఫినెట్గా ఉండాల్సిందే కిందికి. ఒక రాయి వస్తే తప్పించి మీరు వదిలేయాల్సిందే తప్పించి మీరైతే తప్పకుండా 1 మీటర్ పోవాల్సిందే. మీది బీసీ సాయిల్ అయితే ఏం కాదు కదా? మీది రేగడి స్వభావం ఉన్న? రేగడి కాదు సార్, రేగడి కాదు. యాక్చువల్గా మేము మీకు ఇంతకుముందు చెప్పిన కేటగిరీ సార్. మేము భూస్వాములం కానీ రైతులం కాలేకపోతున్నాం. అదే కదా, అదే ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయం చేసి వాటర్ లేక ఇంకా ఇప్పుడు అందరం హైదరాబాద్ లో ఉంటున్నాం. అదే షౌషిల్ రెడ్డి గారు తప్పకుండా చెయ్యండి. ఇది మీరు ఈ కందకాల ద్వారా 18 ఎకరాలకు 18 ఎకరాలు మీరు 2 పంటలు పండించుకోవచ్చండి. అంతటి అవకాశం ఉంది. మీ బోర్లు అన్ని పుష్కలంగా వీలైతే కలుస్తా సార్ మిమ్మల్ని పర్సనల్. ఓకే తప్పకుండా. ఆల్ ది బెస్ట్. మేము ఈ 2 రోజులకు ఒక ఊరు తిరుగుతూనే ఉన్నాము. ఇది ప్రత్యక్షంగా రైతులకు చూపించాలని మేమే తిరుగుతున్నాం. మాకు రమ్మని చెప్తే తప్పకుండా వాళ్తాం, అంతే. ఇక రైట్ అండి, మరొక రైతు అనుభవం ఒకసారి చూద్దాము. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక నేతలు ప్రచారం చేస్తున్నట్లుగా కందకాలు తవ్వుకున్న రైతులు బోర్లు నూతుల్లో నీళ్లు చేరి ఆనందంగా ఉన్నారు. కందకాలు తవ్వించుకున్న నల్గొండ జిల్లా రైతు మధుసూదన్ రెడ్డి ఏం చెప్తున్నారు ఇప్పుడు చూద్దాం. ఇది గతంలో ఎలా ఉండే, మీరు కందకాలు తవ్వడం ప్రారంభించినాక ఎలా? కందకాలు తవ్విన తర్వాత మాకు బావిలో, అంతకుముందు బావిలో గడ్డి పడేది. దాని తర్వాత ఇప్పుడు మాకు 35 ఫీట్ల నీళ్లు ఉంటున్నాయి. బోర్లు ఫుల్ సక్సెస్గా నడుస్తున్నాయి. కరెంట్ ఉన్నంతసేపు నీళ్లు పోస్తున్నాయి. చాలా మంచిగా ఉన్నదని అందరిని కూడా రైతులను ఇదే చేసుకోమని కోరుతున్నాము. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది? 33 ఎకరాల అది ఉన్నది. 8 ఎకరాల పొలం పెడుతున్నాం. 13 ఎకరాల బత్తాయి, 4 ఎకరాల మామిడి. చంద్రమౌళి గారు మాకు సలహా ఇచ్చి వారు వెంబడి దగ్గర నుండి తవ్వించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ప్రతి రైతుకు కూడా అదే చెప్తున్నాం, అందరూ కూడా ఇదే విధంగా ఉండాలని చెప్తున్నాం. ఎండాకాలం కూడా మాకు నీరు మంచినీళ్ళు కూడా దొరకలేదు ఇదివరకు. అంతకుముందు ఈ ట్రెంచులు తోడిన తర్వాత మాకు బావిలో 35 ఫీట్ల నీళ్లు ఉంటున్నాయి. బోర్లలో నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు మంచిగానే ఉన్నది. నేను ఈ 4 కందకాలకు 3. రైట్, మరొక రైతు కాలర్ వెయిట్ చేస్తున్నారు. కొండయ్య ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నారు. కొండయ్య గారు హలో. నమస్తే అండి. కొండయ్య గారు నమస్తే అండి. నేను ఈజీఎస్లో ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ అండి, రైతుని కాదు. మాట్లాడండి. ఏమండి, ఇప్పుడు ఇది ఒక మామిడి తోట 2 ఎకరాలు, మా దగ్గర ఒక రైతు 2 ఎకరాలు మామిడి తోట వేస్తాడండి.
అతనికి ఇంకో పీటీ పర్క్యులేషన్ ట్యాంక్ కావాలని అడుగుతున్నాడు. అది ఎంత వరకు ఉపయోగం ఉంటుందండి అతనికి? దానివల్ల చెప్పండి. పర్కులేషన్ ట్యాంక్ వల్ల మీకు ఖర్చు ఎక్కువ, లాభం తక్కువ అండి. ఇదైతేనే ఖర్చు చాలా తక్కువ, లాభం ఎక్కువ. పర్కులేషన్ ట్యాంకు ఈ కందకంలో నీరు ఇంకినంత ఫాస్ట్గా, ఇంత ఎఫెక్టివ్గా, ఇంత ఎఫిషియెంట్గా నీకు పర్కులేషన్ ట్యాంకులో ఎరకదు. దానివల్ల స్థలం కూడా వృధాగా పోతుంది. ఇక్కడ చాలా కొద్ది స్థలం వృధా అవుతుంది, కొద్ది ఖర్చుతోటి మీకు ఎక్కువ అవుతుంది. కాబట్టి కందకాలే శ్రేష్టం పర్కులేషన్ ట్యాంక్ అంటే. దాని ఖర్చుతో అందులో ఉన్నదే 2 ఎకరాలు అంటున్నారు కదా, 2 ఎకరాలు. కాబట్టి పర్కులేషన్ ట్యాంక్ బదులు డెఫినెట్గా కందకాలు పోవడం అనేది చాలా సులభము, ఆచరణీయము, తర్వాత ఇమ్మీడియట్గా ఫలితాలు వస్తాయి. ట్యాంక్ అంటే ఇప్పుడు ఒకటి కొండయ్య గారు, ఇప్పుడు పర్కులేషన్ ట్యాంక్ ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. అయితే అది కింద వాటర్ ఏదైతే ఉన్నదో అది పర్కులేట్ కావడానికి టైం తీసుకుంటుంది మనం, కానీ ఈ పర్కులేట్ అయ్యే టైం లోపల ఆవిరైపోతుంది. కాబట్టి మనం ఆవిరిని మొత్తము మనం అవాయిడ్ చేయాలంటే టోటల్గా ఇమ్మీడియట్గా ట్రెంచ్లకు పంపించేయాలి కిందికి. అది కాబట్టి మీరు అదే సజెస్ట్ చేయండి కొండయ్య గారు. రైట్. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మరొక రైతు ఫోన్ లైన్లో ఉన్నారు. నారాయణ గారు మాట్లాడుతున్నారు. నారాయణ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్, మేము దోర్నాల మండలం ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. దోర్నాల అసాన్బాద్ సార్ విలేజ్ సార్. మరి మాకు వచ్చేసి 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు. దాని కింద ఆల్రెడీ ఇదివరకే ఒక 4 సంవత్సరం ఉంది. అంటే కింది సైడ్ అనమాట. మీరు వాళ్ళు చెప్పారు కదా, అవుతుంది. దానికి చెక్ డ్యామ్ కట్టారు ఇదివరకే. ఆ చెక్ డ్యామ్ వల్ల కొంతవరకు అయితే యూజ్ ఉంది. ఇప్పటి వరకు అయితే మేము ఆల్రెడీ బోర్ వేసాము, దానివల్ల అయితే యూజ్ ఉంది. పక్కన వాళ్ళకంటే కూడా మాకు ఎక్కువే వస్తున్నాయి వాటర్ వచ్చేసి. అదైతే యూజ్నే ఉంది సార్. అయితే నారాయణ గారు, ఇప్పటి వరకు మీరు చెక్ డ్యాములు కానీ ప్రభుత్వం చేపట్టేటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఆఫ్ ఫామ్ మెథడ్స్ అంటారని, అంటే రైతు యొక్క చేను కాక అవతల వేసేటువంటివి మొత్తం అన్ని. ఒక వాగు ఉన్నదనుకో, వంపు ఉందనుకోండి, దాని మీద చెక్ డ్యాములు. ఆ చెక్ డ్యాములు పెట్టడం వల్ల ఏమవుతుందంటే వచ్చేటువంటి వాటరు అక్కడ ఆగిపోయి ఆ చుట్టుపక్కల భూగర్భ జలాలని అది చేస్తున్నది. అది గవర్నమెంట్తో చేసేటువంటి పథకం అది. ఎందుకంటే వాగులన్నీ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు చేస్తుంటారు, లక్షలతో కూడుకున్నటువంటి వ్యవహారం. అది చేస్తూ ఉండాలి, అది రొటీన్గా గవర్నమెంట్ చేస్తుంటుంది అది. కానీ ఇక్కడ రైతుకు ఇమ్మీడియట్గా 3 ఎకరాలు ఉన్న రైతు, అతనికి ఆల్రెడీ దానివల్ల ఎఫెక్ట్ ఉంది అంటుండు. కాబట్టి ఒక 2,000 కూడా కాదు ఇతనికి. ఒక 2 గంటల సేపు 2 గంటలు జేసీబీ నడిపించుకుంటే 2,000నే ఇతనికి కావాల్సినటువంటి కందకాలు తవ్వుకోవచ్చు. వచ్చే వర్షాకాలంలో ఇమ్మీడియట్గా అతనికి బ్రహ్మాండంగా బోరు కానీ ఏదైనా సక్సెస్ అవుతుంది. సో 2 గంటల్లో పని కందకాలు తవ్వుకుంటే అయిపోతుంది. 2,000తో కూడా అయిపోతుంది. 2,000 ఇక అవసరమే లేదు ఎక్కువ. మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి వనిత మాట్లాడుతున్నారు. వనిత గారు. హలో వనిత గారు నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి. నమస్తే సార్. చెప్పమ్మా. సార్ మాది కడప డిస్ట్రిక్ట్ లో కోన అని. కడపనా? కడప డిస్ట్రిక్ట్ సార్. కోన సార్, కోన గ్రామం. అది ఏ మండలం అమ్మా? అది కలకడ మండలం సార్. కలకడ మండలం. కలకడ. అక్కడ మాది 12 ఎకర్స్ భూమి ఉంది సార్. మాది 12 ఎకర్స్. 5 ఎకర్స్ మామిడి తోట ఉంది. బోర్ ఆల్రెడీ నీళ్లు తగ్గిపోయిందనమాట. మాకు దీని గురించి ఐడియా లేదు సార్. కందకాలు అంటే ఎక్కడ ఎవరిని సంప్రదించాలనేది ఐడియా లేదు. నేను ఇందాక వేదిక అంటే ఒక్కటమ్మా, ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసిందే ఇది ఏదో కొత్తది, మేము ఏదో ఇప్పుడే లేనిది సృష్టించింది కాదు ఇది. ఆల్రెడీ రైతులు, అంటే మా తెలంగాణలో మన చిన్నప్పుడు మేము చూసేది గాతు అంటారు తెలంగాణలో దీన్ని, కందకాన్ని. ఆ గాతులు తవ్వేదన్నమాట బౌండరీలలో వచ్చిన వాటర్ ఉండడానికని. అయితే ఈ కందకాలు అనేది పెద్ద టెక్నిక్ కాదు, ఇది పాతదే, ఇది మన పూర్వీకులు వాడేది. ఇది కాకపోతే ఏంటంటే దాన్ని మర్చిపోయినాం అసలు. మర్చిపోయారు. ఒకటి అవగాహన కూడా అవగాహన అంటే రోజు రోజుకు వ్యవసాయం అంటే సీరియస్ వ్యవసాయదారులు తగ్గుతున్నారు. వాటర్ ప్రాబ్లం అనేది కూడా ఎక్కువైంది. ఎందుకంటే అందరూ బోర్లు వేయడం వలన గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి అదొకటి అవుతుంది. ఇప్పుడు వారు వనిత గారికి కావాల్సినటువంటి ఏంటంటే 12 ఎకరాలలో 5 ఎకరాలు మామిడి ఉన్నది. కాబట్టి మీరు వాళ్ళు చూసుకొని, ఇంతకుముందు మేము అందరికీ చెప్పినట్టుగా మీరు ఏం చేయండి, వాళ్ళు చూసుకొని మీది నుంచి
మీ యొక్క మీది నుంచి మీ యొక్క బార్డర్ నుంచి 50 మీటర్ వదిలిపెట్టి మొదలు కందకం తీయాలన్నట్టు. ఎందుకంటే ఆ కందకానికి నీళ్ళు రావాలి కదా. మన భూమి నీళ్ళే, మన భూమిలో ఉండేటువంటి నీళ్ళు రావాలంటే ఫస్ట్ టాప్ కందకం ఏది ఉండాలంటే ఒక 50 మీటర్స్ గ్యాప్ ఇచ్చి ఫస్ట్ కందకం తవ్వండి. ఆ కందకం కూడా మధ్యలో 5 మీటర్లు అక్కడక్కడ వదిలిపెట్టుకుంటూ తవ్వండి. దాని తర్వాత నెక్స్ట్ కందకం ఇందులో ఇంకో 50 మీటర్లు గ్యాప్ ఇచ్చి తవ్వాలి. ఈ విధంగా మీరు ఆ 5 ఎకరాలతో పాటుగా మిగతా 12 ఎకరాలు కూడా కంప్లీట్గా తవ్వియండి. ఇమ్మీడియట్గా మీకు ఈ వర్షాకాలంలో మీకు తప్పకుండా ఫలితం వస్తుందమ్మా. మీకు అంతా మంచి జరుగుతుంది. మీరు 12 ఎకరాలు కూడా మామిడి తోట పెట్టుకోవచ్చు. అలాగే వనిత గారు చెప్పినట్టు నిజంగానే ఒక వేదిక అనేది ఉంటే మిమ్మల్ని సంప్రదించడానికి రైతులు బాగుంటుంది కదా, మరి ఈ దిశగా ఎందుకు చర్యలు తీసుకుంటారు? అంటే మేము డెఫినెట్గా ఇప్పుడు మాది వేదికనే కాబట్టి మేము కూడా ఇప్పుడు ఈ అంటే రెస్పాన్స్ ఇంత ఉంటుందని అనుకోవాలి. ఓకే, కర్ణాటక నుంచి మహేష్ గారు మాట్లాడుతున్నారు. మహేష్ గారు. హలో మహేష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి సార్. సార్ మాది గోరెంట్ల దగ్గర, ఇది కర్ణాటక బార్డర్ మాది, బాగేపల్లి తాలూకా నడిచి చెండూరు గ్రామం. మాకి ఒక 12 ఎకరాల జమీన్ ఉంది. దాంట్లో 5 ఎకరాలు మామిడి ఉంది, సపోటా ఒక 2 ఎకరాలు ఉంది. మళ్ళీ మా జమీన్ పక్కనే చెరువు ఉంది, కుంటది. దాంట్లో ఒక 13 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. 9 ఏళ్ళు వెనక మేము బోరేసినప్పుడు 35 అడుగులకి నీళ్లు చెక్కింది, మళ్ళీ 150 అడుగులకి నీళ్లు చెక్కింది, మళ్ళీ అయితే కాలేదు మా చేతిలో. ఇప్పుడు కొంచెం నీళ్ళు తక్కువైంది. మొన్న ఒక నెలవుడు మళ్ళీ రీబోర్ చేసాం, ఒక 800 అడుగుల దాకా. నీళ్ళు పర్వాలేదు. నాకు మేము కర్ణాటక, బట్ ఇది తెలుగు కందకం అంటే ఒక జేసీబీలో ఇది తొగేది కదా, ఒక 3 మీటర్ల లోగా తొగేదా? మీరు చూడండి, ఒక మీటర్ విడ్తుతోని ఒక మీటరు లోతు తోని తీసుకుపోయేటువంటి ట్రెంచ్ అది, దాన్ని కందకం అంటాము. మరి దాన్ని మీరు ఇంతకుముందు వీళ్ళు చూపించే విజువల్స్లో కూడా అవుపడుతుంది చూడండి. మామూలుగా మీరు ఇంతకుముందు ఇంకా మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది విజువల్స్. 1 మీటరు లోతండి, 1 మీటరు వెడల్పుతోని మీరు కందకం తీయండి. అది టోటల్గా ఇంతకుముందు చెప్పినట్టుగా 50 మీటర్లకు ఒకటి వాలుకు అడ్డంగా మీరు కందకాలు తీస్తూ పోండి. మీది ఎట్లా ఉన్నదో వాల్ చూసుకొని ఆ వాలుకు అడ్డంగా మీది నుంచి ఒక 50 మీటర్లు వదిలిపెట్టేసి మొదటి కందకం తీయండి. తర్వాత ఇంకో 50 మీటర్లు రెండో కందకము. ఆ కందకం కూడా మధ్యలో గ్యాప్ ఇచ్చి చేయడం వలన మీ నీళ్ళు ఎక్కడెక్కడ ఆగుడుతో పాటుగా మీ యొక్క భూమిలో కూడా మీ యాక్టివిటీకి అది అంతరాయం కాకుండా కూడా ఉంటుందన్నమాట. రైట్. అలాగే చంద్రమౌళి గారు, కందకాలు తవ్వకంపై ప్రభుత్వానికి మరి మీరు రిపోర్ట్ ఇస్తాము అని చెప్తున్నారు. ఎప్పుడు ఇస్తారు? ఇస్తే కనుక ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చే అవకాశం ఉందంటారు? మేము కూడా చాలా ఆతృతగానే ఉన్నాము. ప్రభుత్వాన్ని ఈ విషయంలో ప్రభుత్వానికి చాలా వరకు ఈ పథకం చేపట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి ఈ పథకాన్ని ఈ మన రూరల్ వాటర్ డెవలప్మెంట్ స్కీమ్లో అందరి రైతులకు, బీద రైతులకు కూడా అన్ని పొలాల్లో చేయించేసి మన ఈ భూములకు మన భూగర్భ జలాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాము. అతి త్వరలో మేము ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి నిజంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టేందుకు అన్ని తీరులో మేము మా సహాయశక్తులు ప్రయత్నం చేస్తాము. అదొక్కటే ఇమ్మీడియట్ పరిష్కారం రైతు బాగుపడుతుంది. ఎలాగో తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసింది కాబట్టి దానికి ఇది తోడైనట్టయితే అసలు సమస్య లేదు. ఇప్పుడు అదేమో మన ఊరు మన చెరువు, ఇదేమో మన చేనే మన చెరువు. కాబట్టి రెండు కనుక కోరిలేట్ అయినట్టయితే సప్లిమెంట్, ఒకదానికి కూడా సప్లిమెంట్ అయినట్టయితే మొత్తం తెలంగాణ అంతా సస్యశ్యామలమైనటువంటి అవకాశం ఉన్నది. అయితే అలాగే వాన నీటి సంరక్షణ విషయంలో అసలు ఏ ప్రాంతాలు ముందున్నాయి? వాన నీటి సంరక్షణ విషయంలో ఏ ప్రాంతాలు అంటే నిజంగా చెప్పాలంటే మనకు మరి రైతులకు అవగాహన లేకనో లేకపోతే సరైన రైతు వ్యవసాయం చేయక మరి ఒక కౌలుదారికి ఇవ్వటం వలన ఈ విషయంలో మొత్తం మర్చిపోయారండి. నిజంగా ఒక 20-25 ఇయర్స్ కింద ప్రభుత్వము ఈ కాంటూరు బండ్స్ వేయించేది. బండ్స్ వేయించినంత వరకు కొంతవరకు బాగానే ప్రయోజనం అయింది. తర్వాత ప్రభుత్వం మర్చిపోయింది, ఆ రైతు మర్చిపోయాడు. ఇప్పుడు ఏంటి, నీరు కోసం బోరు దవ్వుతున్నాడు అంతే తప్ప మరి ఆ నీటి భూగర్భ జలాన్ని అభివృద్ధి చేసుకునేందుకు మనం వర్షం నీటి ఒడిసి పట్టుకోవాలన్నటువంటి మినిమము ఆలోచన లేకుండా పోయింది. దానివల్ల చాలా అవస్థపడుతున్నాడు. అది ఖచ్చితంగా ఇప్పుడు ఆ నిజాన్ని గుర్తెరిగింది రైతు ఇప్పుడన్నా
కందకాలు తోముకొని భూగర్భ జలాభివృద్ధి చేసుకొని సస్యశ్యామలం చేసుకున్నాం. తెలంగాణలో కానీ ఈవెన్ రాయలసీమలో కూడా మొత్తం పడిన వర్షాన్ని మొత్తం నిజంగా భూమిలో ఎంకించుకుంటే, రాయలసీమలో అనంతపూర్లో కూడా ఒక పంటకైతే కరువు లేదు, 2 పంటలు కాకపోయినా. కానీ ఆంధ్రప్రదేశ్ మిగతా అన్ని ప్రాంతాల్లో 2 పంటలు పండించవచ్చు. మన భూమికి 3-4 సంవత్సరాల వర్షాన్ని కూడా మొత్తము దాని భూగర్భంలో దాచుకునే అంత కెపాసిటీ ఉంది. ఆ భూమి యొక్క అంత గొప్ప శక్తిని మనం ఉపయోగించుకుంటలేము. మనం బయట రిజర్వాయర్లు కడుతున్నాం, ఏది 200 టీఎంసీ 300 టీఎంసీ అని బయట జలాశయం కాదు, భూగర్భంలోనే నీకు అంత పెద్ద అవకాశం ఉంది భూగర్భ జలాశయం ఏర్పాటు చేసేందుకు. ఒక్క నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్లో ఎన్ని నీళ్లు పడుతున్నాయో, ఎన్ని నీరైతే రిజర్వాయర్లో అంత ఉంటుందో, అంతకంటే ఇంకొక 50 టీఎంసీల నీటిని ఒక్క నల్లగొండ జిల్లా సేద్యం యోగ్యమైనటువంటి భూమి లోపలనే నిక్షిప్తం చేయవచ్చు. అలాగే ఒక్క సంవత్సరంలో అంత గొప్ప అవకాశం ఉంది. ఓకే, అలాగే తక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో ఈ చేలు కానీ పొలాలు కానివ్వండి, ఏమైనా కానివ్వండి, సస్యశ్యామలం అయినాయి అని చెప్పేసి రైతులు మీ దృష్టికి ఏమైనా తీసుకొచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇప్పటి వరకు? అనంతపూర్ సారే చెప్పారు. నేను 2 సంవత్సరాల కింద చెప్పిన తర్వాత ఆ విధంగా కాంటూర్ తొమ్మిచ్చి బ్రహ్మాండంగా 20 ఎకరాల తోట బ్రహ్మాండంగా పండుతుంది. ఎప్పుడైతే ఈ సాక్షి పేపర్ చూసిన తర్వాత, సార్ ఇది నేను 2 సంవత్సరాల కింద మీరు చెప్పారు, నేను చేయించాను, నాకు సస్యశ్యామలమైన సార్, నాకు మంచిగా నీరు సరిపోతుంది, నాకు నీటికి అసలు బాధ లేదు సార్ అంటే. అనంతపూర్లో కూడా నీటి బాధ లేకుండా ఈ కందకాల ద్వారా అతను వ్యవసాయం చేయగలుగుతున్నాడు, మామిడి తోట పండించగలుగుతున్నాడు. చూడండి. సో మరి పొలాల గురించి చెప్పారు, కందకాలు, మరి పట్టణాలు నగరాల్లో ఈ సమస్య తీరాలంటే ఏం చేయాలంటారు? నగరాల్లో కూడా తప్పదు, భూగర్భ జలాలు అభివృద్ధి చేసుకోవాల్సిందే. తవ్వుకోవడానికి ప్లేసెస్ ఉండవు కదా. ఎందుకంటే 1 మీటర్ బై మీటర్ 1 మీటర్ లోతు స్థలం దొరకదండి. ఎంత చిన్న ఇంట్లోనైనా దొరుకుతుంది కదా, అందులో మీరు నిక్షిప్తం చేసుకోండి. ఖచ్చితంగా దొరుకుతుంది. 200 గదాలకు 2 పిట్స్ తవ్వండి, 300 గదాలకు 3 పిట్స్ తవ్వండి, పెట్టి అందులో కొంచెం కంకర ఇంత శాండ్ వేసుకోండి, పై రూఫ్ వాటర్ అలా పెట్టేసేయండి. బ్రహ్మాండంగా నేను క్యాలిక్యులేషన్స్ కూడా ఈ మధ్య చూపించాను. ఓన్లీ సంపూర్ణ వర్ష జలాధార గృహం అని ఒక క్యాలిక్యులేషన్ చూపించాను. నీ ఇంటిలో పడ్డ నీటితోటే నీ ఇంట్లో ఉన్న అందరికి సంవత్సరం పొడుగున సరిపోయేటట్టుగా నీటిని ఎట్లా ఉద్యోగించుకో నేను నిరూపణ చేసి. ఒక్కటి కల్పన గారు, రైతులు ఎవరన్నా ఇప్పుడు మీరు నెంబర్ ఇచ్చారు, మా నెంబర్ కూడా మీరు అందులో చేసేస్తే సంప్రదించాలంటే ఈ నెంబరు సారథి నెంబర్ ఇచ్చినట్టయితే వాళ్ళు డైరెక్ట్గా మేము రెడీ టు ఆన్సర్ ఎనీ క్వరీ. ఎందుకంటే మాకు జీవితం ధన్యమైంది, ఎందుకంటే మా చేసే జీవితం ఈ విధంగా దీనిలో గడపాలి. ఎందుకంటే ఈ రెస్పాన్స్ చూసిన తర్వాత మేము వదులుకోగలదు, మేము ఒడిసి పట్టాలనుకుంటున్నాం. మనం టైం లేక మనం వాటిని అటెండ్ చేయలేకపోతున్నాం. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రమౌళి గారు, అలాగే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. చూసారు కదా విశ్రాంత ఇంజనీర్లు చంద్రమౌళి గారు అలాగే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పిన సూచనలు. ఈ సూచనలు సలహాలు రైతులందరికీ ఉపయోగపడిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇది ఇవాల్టి రైతు రాజ్యం. స్టే ట్యూన్.